హలో అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఈ ఫ్రాక్ ఎలా కుట్టాలో చూడబోతున్నామనమాట. దానికోసం నేను యూజ్ చేసిన మెజర్‌మెంట్స్ అన్నీ ఇక్కడ పక్కన ఇచ్చాను. మీరు మీ మెజర్‌మెంట్స్ ప్రకారం ఎలా కుట్టుకోవాలో కూడా మధ్య మధ్యలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉన్నాను. దానికోసం ఇక్కడ నేను 3.5 మీటర్స్ వెల్వెట్ క్లాత్, అలానే 5 మీటర్ పాలిస్టర్ లైనింగ్ క్లాత్ తీసుకున్నాను. ఫస్ట్ లైనింగ్‌ని ఇలా 4 మడతల మీద తీసుకోవాలి. మడత మన వైపు ఉండేలాగా చూసుకొని ఇక్కడ నేను షోల్డర్ కోసం 6 ఇంచులు పెడుతున్నాను. ఈ 6 ఇంచులు ఎలా వచ్చింది అంటే, మనం బ్యాక్ షోల్డర్ ఇలా మెజర్ చేసుకోవాలి. ఇక్కడ నాకు 14 ఇంచులు వచ్చింది. 14లో సగం 7 ఇంచులు. దాని నుంచి 1 ఇంచ్ మైనస్ చేయాలనమాట. సో, మీరు ఇలా మెజర్ చేసుకొని మీకు ఎంతొస్తే అంత పెట్టుకోవాలి. ఇక్కడ నాకు 6 ఇంచులు వచ్చింది కాబట్టి, అందులో సగం 3 ఇంచుల కోసం, 3 ఇంచులు నెక్ కోసం, 3 ఇంచులు షోల్డర్ కోసం ఇలా మార్క్ చేసుకున్నాను. సేమ్ అవే మార్కింగ్స్ ఇలా కింద కూడా మార్క్ చేసుకొని వీటిని ఇలా స్ట్రెయిట్ లైన్స్‌తో కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇదే స్ట్రెయిట్ లైన్ మీద షోల్డర్ డౌన్ కోసం ఒక 6 ఇంచు కిందకి మార్క్ చేసుకొని, అక్కడి నుంచి 6.5 ఇంచులు ఆర్మ్ హోల్ కోసం ఇలా మార్క్ చేసుకోవాలి. అది 2 కలిపితే వచ్చిన 7 ఇంచులు ఇక్కడ మార్క్ చేసుకొని, దీంతో ఇలా స్ట్రెయిట్ లైన్ గీసేసుకోవాలి. ఇప్పుడు మన బాడీ లెంత్ ఎంత ఉన్నది ఇక్కడ మనం మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది. సో, బాడీ లెంత్ మెజర్ చేయడం కోసం ఇలా షోల్డర్ దగ్గర నుంచి ఎంత పొడవు కావాలనుకుంటున్నామో మెజర్ చేసుకొని, ఎంత వస్తే అంత దానికి ఒక 1 ఇంచు కలిపి మీరు మార్క్ చేసుకోవాలి. నాకు 14.5 వచ్చింది. 1 ఇంచ్ కలిపి నేను 15.5 దగ్గర ఇక్కడ ఇలా మార్క్ చేసుకుంటున్నాననమాట. మీరు మీకు ఎంతొచ్చినా దానికి ఒక 1 ఇంచ్ ఇలా కలిపి మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది. దాన్ని కూడా ఇలా స్ట్రెయిట్ లైన్‌తో కలిపేసుకోవాలి. ఇప్పుడు చెస్ట్ మెజర్‌మెంట్ మనం పెట్టుకోవాలి. దానికోసం చెస్ట్ రౌండ్‌ని ఇలా మెజర్ చేసుకొని, దాంట్లో 4వ భాగం ఎంతొస్తే అంత ఇలా మనం పెట్టుకోవాలనమాట. ఇక్కడ నాకు 36 ఇంచులు వచ్చింది. దాంట్లో 4వ భాగం 9 ఇంచులు. 9 ఇంచుల దగ్గర ఒక మార్కు, అలానే ఖర్చు కోసం మరో 2 ఇంచుల దగ్గర నేను మరో మార్క్ పెట్టుకుంటాను. ఓకే. ఇలా 9 ఇంచులకి ఒకటి, ఖర్చు కోసం 2 ఇంచులు. ఇప్పుడు నడుము మెజర్‌మెంట్ కోసం సేమ్ అలానే నడుము రౌండ్‌ని మెజర్ చేసుకోవాలి. నాకు ఇక్కడ 30 ఇంచులు వచ్చింది. 30లో 4వ భాగం 7.5 ఇంచులు, 2 ఇంచుల ఖర్చు. సేమ్ చెస్ట్ కోసం మెజర్ చేసుకున్నట్టే మెజర్ చేసుకొని 2 ఇంచుల ఖర్చు పెట్టుకోవాలన్నమాట. మనం పెట్టుకున్న మార్కింగ్స్‌ని ఇలా కలిపేసుకోవాలి. ఇక్కడ నేను ఖర్చు 2 ఇంచులు తీసుకుంటున్నాను. మీరు కావాలంటే 1.5 కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు ఆర్మ్ హోల్ రౌండ్ కోసం ఇలా డైరెక్ట్‌గా ఫ్రెంచ్ కర్వ్ పెట్టి మనం గీసేసుకోవచ్చు. లేదా 1 ఇంచ్ పెట్టుకొని రౌండ్ కూడా గీసుకోవచ్చు. ఇప్పుడు ఒక 1 సెంటీమీటర్ల లోపలికి లేదా అర ఇంచు లోపలికి ఇలా మార్క్ చేసుకొని, ఈ మార్కింగ్‌ని కలుపుతూ ఫ్రంట్ భాగం లోతు కోసం మనం మార్క్ చేసుకోవాలి. ఇదేంటంటే మన ఫ్రంట్ ఆర్మ్ హోల్‌కి వస్తుందనమాట. అది బ్యాక్ కన్నా కొంచెం మనం లోతుకు తీసుకోవాలి. ఇప్పుడు మనం పెట్టుకున్న మెజర్‌మెంట్స్ ప్రకారం కట్ చేసుకుందాము. ఇక్కడ నేను నెక్ గీయడం మర్చిపోయాను. నాకు నెక్ రౌండ్ మాత్రమే కావాలి. సో, నేను ఫ్రెంచ్ కర్వ్ యూజ్ చేసుకొని ఇలా రౌండ్ నెక్ పెట్టుకుంటున్నాను. ఫ్రంట్ ఇంకా బ్యాక్ 2 నాకు రౌండ్ నెక్కే కావాలి. సో, రౌండ్ నెక్కే పెట్టి అదే ప్రకారం కట్ చేసుకుంటున్నాను. ఇక్కడి నుంచి ఈ 1/2 ఇంచ్ మార్కింగ్ చేసుకున్నాం కదా! దాన్ని ఇలా స్ట్రెయిట్ లైన్‌తో కలిపేసుకొని, ఆ లైన్ ప్రకారమే ఇలా కట్ చేసేసుకోవాలి. ఆర్మ్ హోల్ ఎప్పుడైనా ఫస్ట్ బ్యాక్ ఆర్మ్ హోల్‌ని మాత్రమే కట్ చేయాలి. ఏదైతే లోతు కోసం తీసుకున్నామో అది కట్ చేయకూడదు. దీన్ని మాత్రమే కట్ చేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి. తర్వాత ఫ్రంట్ ఇంకా బ్యాక్‌ని సెపరేట్ చేసుకున్న తర్వాత, ఆ లోతు కోసం తీసుకున్నాం కదా ఫ్రంట్ సైడ్, ఇప్పుడు మనం దాన్ని కట్ చేసుకోవాలన్నమాట. సెపరేట్ చేసిన తర్వాత మాత్రమే కట్ చేసుకోవాలి. ఓకే. మన బాడీ పార్ట్ లైనింగ్ కటింగ్ అయిపోయిందనమాట. ఇప్పుడు ఈ లైనింగ్‌ని మనం మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టుకొని, మెయిన్ ఫ్యాబ్రిక్‌ని కూడా కట్ చేసుకోవాలి. దానికోసం రాంగ్ సైడ్ మనం లైనింగ్‌ని పెట్టుకోవాలి. రైట్ సైడ్ కిందకి ఉండేలాగా చూసుకొని, రాంగ్ సైడ్ దీన్ని మడతలు లేకుండా అరేంజ్ చేసుకొని, ఇట్లా నీట్‌గా పిన్స్ పెట్టుకోవాలి. కుట్టే ముందు ఇలా పిన్స్ పెట్టుకోవడం వల్ల ఏమవుతుంది అంటే, కుట్టిన తర్వాత మనకి ఎటువంటి ముడతలు రాకుండా నీట్‌గా వస్తుందన్నమాట. ఓకే. ఇలా చక్కగా ముడతలు లేకుండా అరేంజ్ చేసుకోవాలి. అరేంజ్ చేసుకున్న ప్రకారం ఇలా కట్ చేసేసుకోవాలి.
సో ఇలా కట్ చేసుకున్న ప్రకారం మనం నీట్గా కుట్టేసేసుకోవాలి. ఇలా ముందు పిన్స్ పెట్టుకొని తర్వాత కుట్టుకోవడం వల్ల ఏమవుతుంది అంటే మనం ఎటువంటి ముడతలు పడకుండా ఎగ్జాక్ట్గా మన లైనింగ్ ఎంతవరకు ఉందో అంతే కరెక్ట్గా మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా వస్తుందన్నమాట. ఓకే, ఇలా నీట్గా కుట్టేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ని కట్ చేసుకోవాలి. ఓకే, ఇలా నీట్గా ఫ్రంట్ ఇంకా బ్యాక్ రెండింటిని ఇలానే ఫినిష్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఏంటంటే మనం నెక్ పీస్ కట్ చేస్తున్నాం అనమాట. నెక్ పీస్ కోసం ఇలా బాడీ పార్ట్ని మిడిల్కి ఫోల్డ్ చేసి నీట్గా ఇలా బకరం మీద సేమ్ షేప్లో మనం నెక్ పీస్ని గీసేసుకోవాలి. ఒక 1 ఇంచ్ దూరంతో ఇట్లా అదే షేప్లో మళ్ళీ గీసుకుంటే ఏంటంటే 1 ఇంచ్ విడ్తున్న నెక్ పీస్ మనకి రెడీ అయిపోతుంది అనమాట. నెక్ పీస్ వేసుకోవడం వల్ల నెక్ ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుంది. ఓకే, ఎప్పుడైనా నెక్ పీస్ వేయడానికి ట్రై చేయండి. సో ఫ్రంట్ ఇంకా బ్యాక్ రెండింటి కోసం నెక్ పీస్లు రెడీ చేసిన తర్వాత ఇలా నీట్గా ఐరన్ బాక్స్తో ఐరన్ చేసుకుంటే ఏమైపోతుందంటే ఈ నెక్ పీస్లు నీట్గా ఆ క్లాత్కి అతుక్కుపోతాయి. ఇక్కడ నేను అదే లైనింగ్ ఫ్యాబ్రిక్ని యూస్ చేశాను. మీకు ఇంకా ఏ ఫ్యాబ్రిక్ ఉన్నా యూస్ చేసుకోవచ్చు. ఇలా అంటించేసుకున్న తర్వాత అంటించుకున్న ప్రకారం లోపలి వైపు కుట్టేసుకోవాలి. ఓకే, లోపలి వైపు మాత్రమే కుట్టేసుకోవాలి, ఎందుకంటే బయట వైపు మనకు కొంచెం ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అవసరం ఉంటుందన్నమాట. ఇలా లోపలి వైపు నీట్గా కుట్టేసేసుకొని ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ని మనం కట్ చేసేసుకోవాలి. అది కూడా మనం ఎలా అయితే లోపల వైపు కుట్టేసుకున్నామో కటింగ్ కూడా లోపల వైపు మాత్రమే ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ని తీసేసుకోవాలి. బయట వైపు ఉన్నది అలానే ఉంచేసుకోవాలి. ఓకే, ఇలా కట్ చేసేసుకున్న తర్వాత బయట వైపు 1/2 ఇంచ్ లేదా 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉంచుకునేలాగా ఇలా చుట్టూరు ఎక్స్ట్రా ఉంచి కట్ చేసుకోవాలి. అందుకే నేను ముందే చెప్పాను లోపల వైపు మాత్రమే కట్ చేసుకోవాలి అనేసి. ఈ ఎక్స్ట్రా ఉంచిన 1 ఇంచ్ లేదా 1/2 ఇంచ్ని ఇట్లా నీట్గా మడి చేసుకుంటూ కుట్టేసుకోవాలి. ఇలానే మనం 2 నెక్ పీసెస్ ఫినిష్ చేసేసుకోవాలి. ఫినిషింగ్ అయిన తర్వాత ఏంటంటే వీటిని బాడీ పార్ట్స్కి అటాచ్ చేసేసుకోవాలి. 2 ఎదురెదురుగా ఉంచుకునేలాగా పెట్టుకొని ఇట్లా నీట్గా అరేంజ్ చేసుకొని కుట్టేసుకోవాలి. ఇక్కడ చూస్తే మీరు నేను 2 రైట్ సైడ్ 2 ఎదురెదురుగా పెట్టి కుట్టుకుంటున్నాను. ఎందుకంటే తిప్పేసిన తర్వాత మనకి లోపలి వైపు కూడా ఫినిషింగ్ చాలా నీట్గా వస్తుంది ఇలా చేయడం వల్ల. కుట్టేసిన తర్వాత తిప్పి కుట్టడానికి ఈజీగా ఉండేలాగా ఇలా చిన్న చిన్న నొక్కులు పెట్టుకోవాలి. ఓకే, ఇలా నొక్కులు పెట్టేసుకున్న తర్వాత ఇలా నీట్గా తిప్పేసుకోవడానికి మనకి ఈజీగా ఉంటుందన్నమాట. ఇలా పై వైపు నుంచి ఒక కుట్టేసుకుంటే చూడడానికి చాలా నీట్గా ఉంటుంది ఫినిషింగ్. ఓకే, ఇలానే ఫ్రంట్ ఇంకా బ్యాక్ బాడీ పార్ట్స్ 2 కుట్టేసుకోవాలి. ఇలా 2 కుట్టేసుకున్న తర్వాత రెండింటిని ఎదురెదురుగా పెట్టుకొని రైట్ సైడ్స్ 2 ఒకే వైపులా ఉండేలా పెట్టుకొని షోల్డర్స్ ఇలా జాయిన్ చేసుకోవాలి. ఇలా షోల్డర్ నీట్గా జాయిన్ చేసేసుకోవాలి. 2 సైడ్స్ ఇలానే జాయిన్ చేసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ ఉంచేలాగా పెట్టుకొని షోల్డర్ జాయినింగ్ అయిపోయిన తర్వాత మనం ఇప్పుడు హ్యాండ్ కట్ చేయడం చూసేద్దాం. దానికోసం ఇలా హ్యాండ్ ఆర్మ్ హోల్ని ఇట్లా మెజర్ చేసుకోవాలి. ఇక్కడ నాకు 11 ఇంచులు వచ్చిందనమాట. సో హ్యాండ్స్ కట్ చేయడం కోసం లైనింగ్ని ఇట్లా 4 మడతల మీద తీసుకున్నాను. మీ హ్యాండ్ లెంత్ ఎంత ఉన్నది చూసుకోవాలి. నాకు ఇక్కడ 5 ఇంచులు చాలు. సో ఎక్స్ట్రా ఒక 1 ఇంచ్ పెట్టుకోవాలి. ఎంత లెంత్ కావాలనుకుంటే దానికి ఎక్స్ట్రా ఒక 1 ఇంచ్ యాడ్ చేసుకొని ఇలా స్ట్రెయిట్ లైన్ గీసేసుకోవాలి.
ఈ స్ట్రెయిట్ లైన్ నుంచి 3 ఇంచులు కిందకి ఇలా మార్క్ చేసుకొని ఒక చిన్న గైడింగ్ లైన్ లాగా గీసుకోవాలన్నమాట. ఓకే. ఇప్పుడు ఇదే 6 ఇంచుల దాని మీద 1.5 ఇంచుతో ఇట్లా ఒక మార్క్ చేసుకోవాలి. ఈ ఈ చివరి నుంచి 9 ఇంచులు ఎక్కడైతే ఈ లైన్ మీద కట్ చేస్తుందో అక్కడ ఒక మార్క్ చేసుకొని, అక్కడి నుంచి ఖర్చు కోసం 2 ఇంచులు మార్క్ చేసుకోవాలి. సో మన 11 ఇంచులు రెడీ అయిపోయినట్టే. ఈ 1.5 మార్క్‌ని దీన్ని ఇలా కలిపేసుకొని, హ్యాండ్ లూజ్ ఎంత కావాలి ఇలా మెజర్ చేసేసుకొని ఎక్స్ట్రా 2 ఇంచులు ఖర్చు పెట్టుకోవాలి. ఇక్కడ నాకు హ్యాండ్ లూజ్ 6.5 ఇంచులు, 6.5 ఇంచులకి నేను మార్క్ పెట్టేసుకున్నాను. ఖర్చు కోసం పెట్టుకున్న పాయింట్స్ కూడా ఇలా 2 కలిపేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ లైన్‌కి మధ్య భాగం సగభాగం తీసుకొని ఇటువైపున ఒక పావించు పైకి, ఇటువైపున ఒక పావించు లోపలికి ఇట్లా మంచిగా మార్క్స్ చేసుకొని వాటిని నీట్‌గా ఒక కర్వ్ లైన్‌తో కలిపేసుకోవాలి. మనం మార్కింగ్స్ చేసుకున్న ప్రకారం నీట్‌గా ఇట్లా కట్ చేసేసుకోవాలన్నమాట. సో చూసారా, ఎగ్జాక్ట్‌గా 11 ఇంచులు సరిపోతుంది. మనం పెట్టుకున్న మార్కింగ్స్ గుర్తుగా ఉండడం కోసం ఇలా చిన్న చిన్న టక్స్ పెట్టుకోవాలి. ఓకే. ఇలా మిడిల్ పోర్షన్‌లో కూడా ఒక టక్స్ పెట్టేసుకొని, ఈ చివరి ఖర్చు దగ్గర నుంచి 1.5 ఇంచుల మార్క్ దగ్గరికి మిడిల్ పోర్షన్ తీసుకొని, అక్కడ ఒక 1/2 ఇంచ్ లోపలికి లోతు కోసం మార్క్ చేసుకోవాలి. బాడీ పార్ట్ కట్ చేస్తున్నప్పుడు ఎలా అయితే 1/2 ఇంచ్ లోపలికి మార్క్ చేసుకున్నామో, ఇక్కడ కూడా సేమ్ అలానే మార్క్ చేసుకొని, ఇది ఫ్రంట్ భాగం గుర్తు కోసం మరొక టక్స్ పెట్టుకోవాలి. సో హ్యాండ్స్ కటింగ్ అయిపోయింది. అదే విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఏంటంటే లైనింగ్‌ని మెయిన్ ఫ్యాబ్రిక్ పై వైపుకి ఉండేలాగా, రైట్ సైడే ఉండేలాగా పెట్టుకొని ఒక పావించుతో ఇట్లా కుట్టు వేసుకోవాలన్నమాట. కుట్టు వేసుకొని లైనింగ్‌ని తిప్పేసి ఇట్లా కుట్టుకోవాలి. ఓకే. ఇలా తిప్పేసుకున్న తర్వాత మిగతా పార్ట్ అంతా ఇట్లా నీట్‌గా అంటించినట్టు కుట్టేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మడతలు రావన్నమాట. ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్‌ని నీట్‌గా కట్ చేసేసుకుందాము. ఓకే. ఇలా 2 హ్యాండ్స్ ఫినిష్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ హ్యాండ్స్‌ని మనం బాడీ పార్ట్‌కి అటాచ్ చేయాలన్నమాట. దానికోసం హ్యాండ్స్‌లో మిడిల్ పోర్షన్ పెట్టుకున్నాం కదా! ఈ టక్స్ ఎగ్జాక్ట్‌గా మన భుజాల మీదకి వచ్చేలాగా ఇలా పిన్ పెట్టేసుకొని, ఫ్రంట్ లోతు కోసం తీసుకున్నది ఫ్రంట్ వైపు మాత్రమే వచ్చేలాగా చూసుకొని పెట్టుకోవాలి. అప్పుడే హ్యాండ్ నీట్‌గా కుదురుతుంది. సో ఫస్ట్ మిడిల్ పోర్షన్ నుంచి మాత్రమే కుట్టుకోవాలి. ఏదో ఒక వైపు నుంచి మాత్రం కుట్టకూడదు. సో ఈ భుజం కుట్టు దగ్గర నుంచి ఏదో ఒక వైపు కుట్టుకోవాలి. సేమ్ అలానే మళ్ళీ రివర్స్ తిప్పేసి ఆ మిగతా సగం కూడా కుట్టేసుకోవాలి. ఓకే. ఇలా కుట్టేసేసుకొని పైనుంచి స్ట్రాంగ్‌గా ఉండడం కోసం మళ్ళీ ఇంకొక కుట్టు వేసుకోవాలి. చివరి నుంచి చివరి వరకు. ఇలా మనం హ్యాండ్ నీట్‌గా ఫినిష్ చేసుకోవాలన్నమాట. సో మన హ్యాండ్ కుట్టడం అయిపోయింది. 2 హ్యాండ్స్ కూడా ఇలా నీట్‌గా అటాచ్ చేసేసుకోవాలి. ఇప్పుడు మన బాడీ పోర్షన్ ఆల్మోస్ట్ ఇంకా అయిపోయినట్టే. ఇప్పుడు కింద ఫ్రాక్ పార్ట్ కట్ చేయడం కోసం లైనింగ్‌ని ఇలా 4 మడతల మీద తీసుకున్నాను. మడత నా వైపు ఉండేలాగా చూసుకొని ఇట్లా పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు నడుం మెజర్మెంట్ కోసం ఇలా మెజర్ చేస్తే 19.5 ఇంచులు వచ్చింది. ఒకవైపు 19.5 ఇంచులు అంటే ముందు ప్లస్ వెనక. సో 19.5 ఇంటూ 2 వేస్తే మనకి ఎంత వస్తుందంటే 39 ఇంచులు వస్తుంది. 39 ఇంచులకి మనం కట్ చేసేది సర్క్యులర్ ఫ్రాక్ కాబట్టి 6.28తో డివైడ్ చేస్తే మనకి ఎంత వచ్చింది అంటే 6.2 ఇంచులు వచ్చిందనమాట. సో ఇది మన నడుం మెజర్మెంట్. సో ఇక్కడ ఈ కార్నర్ నుంచి 6.2 ఇంచులతో ఇట్లా నీట్‌గా మనం ఒక సర్కిల్ ఫామ్ చేసేసుకోవాలి. ఇక్కడ నుంచి ఫ్రాక్ లెంత్ ఎంత కావాలో మెజర్ చేసుకోవాలి. ఇక్కడ నేను 25 అనుకున్నాననమాట. ఓకే. పైన కార్నర్ నుంచి ఇట్లా మార్క్ పెట్టుకోవాలి. కానీ ఏంటంటే ఇది లైనింగ్ కాబట్టి నాకు ఫ్రాక్ లెంత్ 25 కాబట్టి లైనింగ్ నేను 23 ఇంచులే కట్ చేసుకుంటున్నాను. ఓకే.
23 ఇంచులు. ఈ కార్నర్ నుంచి మెజర్ చేస్తున్నాను కాబట్టి నడుము కూడా యాడ్ చేస్తే 29.2 ఇంచుల దగ్గర నుంచి ఇలా నేను మార్క్ చేసుకుంటున్నాను. ఓకే. ఇలా మనం చేసుకున్న మార్కింగ్స్ ప్రకారం నీట్‌గా కట్ చేసేసుకోవాలి. ఇది సర్క్యులర్ ఫ్రాక్ అనమాట. గుర్తుపెట్టుకోండి. దానికి ఫార్ములా మీకు అక్కడ చెప్పాను నీట్‌గా. సో, లైనింగ్ ఫ్రంట్ ఇంకా బ్యాక్ 2 అయిపోయింది. సేమ్ అలానే మెయిన్ ఫ్యాబ్రిక్‌ని కూడా 4 మడతల మీద పెట్టుకొని ఈ చివర నుంచి నడుము కోసం 6.5 ఇంచులతో ఇలా మార్క్ చేసుకోవాలి. ఓకే. ఇక్కడి నుంచి 25 ఇంచులతో చెప్పాను కదా ఫ్రాక్ లెంత్ 25 అని. 25 + 6.2 ఎంత? 31.2. సో, ఈ కార్నర్ నుంచి అలా 31.2తో నేను ఇంకొక సర్కిల్ గీస్తున్నాను. ఓకే. గీసిన ప్రకారం కట్ చేసేసుకోవాలి. సో, ఫ్రాక్ పార్ట్ కూడా మనది కటింగ్ అయిపోయినట్టే. ఓకే. మెయిన్ ఫ్యాబ్రిక్ కటింగ్ కూడా అయిపోయింది. ఇప్పుడు లైనింగ్ ఇంకా మెయిన్ ఫ్యాబ్రిక్‌ని నడుము వైపు మనం ఏదైతే నడుము గీసుకున్నామో అటువైపు ఇలా 1/2 ఇంచ్‌తో అటాచ్ చేసేసుకోవాలి. ఓకే. ఫ్రంట్ ఇంకా బ్యాక్ 2 ఇలానే అటాచ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు బాడీ పార్ట్‌కి ఫ్రాక్ పార్ట్‌ని ఇట్లా 2 రైట్ సైడ్ ఎదురెదురుగా ఉండేలాగా చూసుకొని ఇట్లా నీట్‌గా అటాచ్ చేసేసుకోవాలి. ఓకే. ఇక్కడ నేను మీకు ఒక ప్యానెల్ మాత్రమే అటాచ్ చేయడం చూపిస్తున్నాను. ఫ్రంట్ ఇంకా బ్యాక్ 2 ఇలానే నీట్‌గా అటాచ్ చేసేసుకోవాలి. ఓకే. ఇలా నడుము దగ్గర అటాచ్ చేసేసుకున్నాం. ఫ్రంట్ ఇంకా బ్యాక్ 2 చేసేసుకున్నాం అనమాట. ఇలా అయిపోయిన తర్వాత హ్యాండ్ లూజ్ ఎంత ఉండాలి? 6.5 ఉండాలి అని చెప్పాను కదా! ఇలా 6.5 ఉండేలాగా చూసుకొని అదే ప్రకారం మార్కింగ్స్ పెట్టుకొని సైడ్స్ ఇంకా అటాచ్ చేసేసుకోవడమే. మన ఫ్రాక్ ఆల్మోస్ట్ అయిపోయిందండి. సైడ్స్ అటాచ్ చేసేస్తే మనం ఫైనల్ ప్రోడక్ట్‌ని చూసేయొచ్చు. ఈ వీడియోలో మీకు క్లియర్‌గా అర్థమయ్యేలాగా చెప్పడానికి ట్రై చేశాను. ఈ వీడియో గనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. నేను వీడియో అప్లోడ్ చేసిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ రావడం కోసం బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్‌లో ఎవరైనా స్టిచ్చింగ్ నేర్చుకోవాలి అనుకుంటే వాళ్ళకి నా ఛానల్ లింక్‌ని షేర్ చేయండి. ఇంకా మీరు ఎలాంటి డిజైన్స్ ఈ ఛానల్‌లో చూడాలి అనుకుంటున్నారో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. తప్పకుండా అలాంటివి మీకు కావాల్సినవి అన్ని డిజైన్స్ కుట్టడానికి నేను ట్రై చేస్తాను. ఓకే. ఫైనల్ ప్రోడక్ట్ చూసేద్దాం. చూసారు కదా! చాలా నీట్‌గా ఉంటుంది. ఒక మంచి పార్టీ వేర్ డ్రెస్ అన్నమాట. థాంక్ యూ ఫర్ వాచింగ్.